వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఈసారి ఎస్ఎస్సి ఫేజ్ 13 ద్వారా వివిధ అర్హతలతో అనేక పోస్టులు భర్తీ జరుగుతుంది. 10వ తరగతి, 12వ తరగతి మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే పోస్టుల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఏ ఏ ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది, శాలరీ ఏ విధంగా ఉంటుంది, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకు వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఏటికి అప్లై చేసుకోవాలనే విషయం గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా? ఇంకేంటి ఏంటంటే ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తానండి ఈ వీడియోలో వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పోస్ట్ కోడ్ తీసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుందనే చెక్ చేసుకొని దానికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనే కాన్సెప్ట్ తోటి చెక్ చేసుకోవాలి మనం. దాని తర్వాతనే అప్లికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటి పోస్టులకు అప్లై చేసేసారనుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్ రాసినా కానీ వేస్టే కదా. కాబట్టి మీరు చూసుకొని పక్కా ప్లానింగ్తో చూసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ పెట్టండి. ఇదే పెద్ద టాస్క్ అండి ఇందులో, ఓకేనా? అప్లికేషన్ పెట్టడమే పెద్ద టాస్క్, ఓకేనా? దీంట్లో ఏ పోస్టులకు అంటే ప్రతి అర్హత స్థాయికి సంబంధించిన పోస్టుల పేర్లు, జీతము, పనిచేసే ప్రదేశము వంటి కీలక విషయాలు స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకేనా? కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఓకేనా? అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు జాబ్ సాధించవచ్చు అనే కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియో చెప్తాను. మీకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా, అంటే టాపిక్ వైజ్గా వెయిటేజ్, ఒక టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనే వెయిటేజ్తో సహా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? ఇంకా వీడియో కనుక చూసుకుంటే ఫ్రెండ్, ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. మీకు దీని కింద, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. దాన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందండి, ఓకేనా? స్టాఫ్ సెలక్షన్ కమిషను సెలక్షన్ ఎగ్జామినేషన్ సౌత్ సెలెక్ట్ రీజన్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు సెలెక్ట్ ఎగ్జామినేషన్లో ఇక్కడ చూడండి, ఫేజ్ 13 2025 సెలక్షన్ పోస్ట్ అని క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ ఉండదని చెప్పేసి క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సౌత్ రీజనే తీసుకుందాం, మన రీజనే తీసుకుందాం. వేరే రీజన్ ఎందుకులండి, మన రీజనే తీసుకుందాం. సౌత్ రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే మీరు ఏ రీజన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఫేజ్ 15లో SR 14025 ఫోటోగ్రాఫర్, వేకెన్సీస్ నేమ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్, ఓకేనా? దీన్ని ఇప్పుడు యాక్షన్ అని క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ వస్తుంది మీకు పోస్ట్ నేమ్ ఫోటోగ్రాఫర్, ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అంటే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. జాబ్ రిక్రూట్మెంట్ ఏం పని చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. తర్వాత లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మ్యాట్రికులేషన్, అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్విలెంట్ ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ బోర్డు, థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ డార్క్ రూమ్ వర్క్, అట్లీస్ట్ 3 years ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంట్ ఫోటోగ్రఫీ. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. అంటే కొన్నిటికి విధంగా వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతాడు, 10th క్లాసే ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. కాబట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అటెండెంట్ చూసుకుందాం, SR 11425, ఇది కూడా 10th క్లాస్ లెవెల్ మీదనే చూద్దాం. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేయాలి, ఓకేనా? ఇది సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఉంటుంది. ఇది అందులో ఆఫీస్ నేమ్ వచ్చేసి అదండి, ఓకేనా? ఇది వచ్చేసి చెంగల్పట్టులో వర్క్ చేయాలి మీరు, అంటే తమిళనాడులో. 18 to 25 years మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? తర్వాత మీరు దీనికి సంబంధించి చూసుకోవాలనుకుంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, సర్టిఫికేట్ ఇన్ ఫుట్వేర్ డిజైన్, అంటే చెప్పులకు సంబంధించిన డిజైన్స్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది, సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మీరు, SR 11425 అటెండెంట్ MCR యూనిట్ చెంగల్పట్టు తమిళనాడు, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా మీరు అన్నీ చెక్ చేసుకోవాలి మీరు. లేదంటే ఒక 4 days నాకు ఒక 1 week టైం ఇవ్వండి, నేను మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవి, ఎక్స్పీరియన్స్ లేనివి, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వాటికి అప్లై చేసుకుంటారు, ఓకేనా? ఇక నెక్స్ట్ మనకు టెక్నికల్ అటెండెంట్ చూసుకుంటే యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ట్ SR 12925, ఇది కూడా 10th క్లాస్ లెవెల్ మీదనే ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్నికల్ అటెండెంట్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ట్ డ్రైవరు, హైదరాబాద్ తెలంగాణ అండ్ చెన్నై తమిళనాడు, ఈ రెండిట్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇక జాబ్ రిక్రూట్మెంట్ అనేది చూడండి, మీరు ఏం చదవాలి, ఏం చేయాలి అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే దీన్ని చూడండి, ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఓకేనా? ఇందులో వేకెన్సీస్ కింద ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటిది అనేది కింద వేకెన్సీస్ ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్కి 0, STకి 0, SCకి 0, OBCకి 2, EWSకి 1,
తర్వాత టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉన్నారనుకోండి, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్, దీన్ని కనుక చూసుకుంటే మీరు ఇప్పుడు సైంటిఫిక్ ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కోల్కతా వెస్ట్ బెంగాల్, ముంబై మహారాష్ట్ర, చెన్నై తమిళనాడు, గజియాబాద్ యూపీ, గువాహతి అస్సాం, జైపూర్ రాజస్థాన్, పింద్రా వారణాసి. ఇదండి. ఇక గ్రాడ్యుయేషన్లో మీరు ఏం చదవాలి, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే డిగ్రీ కంటే పైనే ఉండాలి. మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీ ఇన్ మైక్రోబయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 1 year ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడ చూడండి కరెక్ట్గా, అంటే మీ జాబ్ క్వాలిఫికేషన్ సంబంధించింది కరెక్ట్గా చూడాలి మీరు. ఓకేనా. ఇక 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఆఫీస్ నేమ్ నేషనల్ టేస్ట్ హౌస్. ఓకేనా. ఇదండి. దీంట్లో ఇక వేకెన్సీస్ అనేది కింద అవుపిస్తుంది. టోటల్ 15 వేకెన్సీస్ అనేది అవుపిస్తుంది. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ కావాలంటే ఈ డాటా ఎంట్రీ చూడండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ డాటా ఎంట్రీ కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు డాటా ఎంట్రీలో దీనికి వచ్చేసి ఎలిజిబుల్ గ్రాడ్యుయేషను, డాటా ఎంట్రీ ఆపరేటెడ్ ఇనిషియల్ ప్లేస్ ఏ పోస్టింగ్ చెంగలపట్టు తమిళనాడులో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో ఇస్తుంది మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది. టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే మొత్తం 41 వేకెన్సీస్ ఉన్నాయి. 100 జిల్లాల్లో 27 ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ కనుక చూసుకుంటే మీరు గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ సి సర్టిఫికేట్ ఆఫ్ ఎన్సిటీ, అంటే నేషనల్ క్యాడర్ అంటారు కదా, ఎన్సీసీ అంటారు కదా, ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే మనకు దీనికి వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడులో పోస్టింగ్ ఉంటుంది. ఇక డ్యూటీస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, బీఎస్సీ విత్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేది కింద ఉంటుంది. ఇలా మీరు ప్రతి ఒక్క వేకెన్సీస్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా. ఈ లాబొరేటరీ అటెండెంట్ అంటే మనం ఏమనుకుంటాం, 10th క్లాసే కదా అప్లై చేసేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమొస్తుంది, మ్యాట్రికులేషన్, దాంతోపాటు ఇక్కడ చూడండి మ్యాట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, 2 years వర్కింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ల్యాబొరేటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంట, అందులో పనిచేసినట్టు ఉండాలంట. ఓకేనా. కాబట్టి మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి అప్లై చేసుకోండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే చూసి అప్లై చేసుకోండి. నాకు ఒక 1 week టైం ఇవ్వండి. నేను ఎక్స్పీరియన్స్ లేనివి మొత్తం క్లియర్గా 10th సంబంధించింది ఒకటి, ఇంటర్మీడియట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ లేనివి, గ్రాడ్యుయేషన్ మీద ఎక్స్పీరియన్స్ లేనివి అనేది మొత్తం క్లియర్గా ఒక వీడియో చేస్తాను మీకు. ఓకేనా. కాబట్టి మీరు అప్పుడే తొందరపడకండి, కొంచెం ఓకే పట్టండి. మీరు చూడండి, అన్ని పోస్టులు చూడండి. అవసరమైతే మీకు టైం దొరికితే మీరు రాసుకోండి, లేదు అనుకుంటే ఒక 1 week ఆగండి, నేనే మీకు వీడియో రూపంలో చేస్తాను. ఓకేనా. ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు, అంటే ఏ టాపిక్స్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది, వెయిటేజ్ ఎంత అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్.